ఈ తేజస్వరం చూసినాక నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అయినాక తేజస్వరం ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఈ అమ్మాయి ఇది గురించి. వాళ్ళకి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అట్లాగే ఈ అమ్మాయి ఫిబ్రవరిలో కొద్ది రోజులు కనబడలేకుండా వెళ్ళిపోయింది ఎక్కడికో అని కూడా చెప్పారు. ఇవన్నీ చూసినాక ఇంట్లో వాళ్ళు వీడికి చెప్పారు, వద్దురా అమ్మాయి కొంత మనకి డౌట్ఫుల్ గా ఉంది, అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, మనం వేరే నీకు మేము వెతుకుతాము చేస్తామని చెప్తే అప్పటికే ఈ అమ్మాయి తన మీద లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది. రోజు చాట్ చేయడం, ఫోన్లు చేయడం. ఆ, ఎవరు ఐశ్వర్య నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం. దాంతో ఈ ఈ అబ్బాయి కూడా ప్రేమలో పడిపోయాడు, ఆ అమ్మాయి ప్రేమలో. సో ఒక రకమైన ట్రాప్ అంటారు కదా, ఆ ట్రాప్ లో పడిపోయాడు. దాంతో ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి అతను పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి చేసుకున్నాక నిజానికి ఇష్టపడే పెళ్లి, ఇతనంటే కూడా ఇష్టం ఉంది. ఈ అమ్మాయి ఏంటంటే ఆ, నిశ్చితార్థం అయినాక కూడా ఇతనితో చాట్ చేస్తుంది. మరోవైపు ఆ, తన లవర్తో కూడా, తిరుమలరావుతో కూడా చాట్ చేస్తుంది. తన అమ్మ లవర్, ఇద్దరు లవర్తో చాట్ చేస్తుంది. సో పెళ్ళయింది. పెళ్ళైనాక ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది. ఎందుకంటే పెళ్ళైనాక దాదాపు పోలీసులు చెప్తున్నది ఏమంటే తిరుమలరావుతో 2000 కాల్స్ మాట్లాడిందంట ఈ 29 రోజుల్లో. సో ఆ అమ్మాయి అంటే ఎంతగా ఆ అమ్మాయికి ఆ, మగవాళ్ళు పిచ్చుందా లేకపోతే తిరుమలరావుతో పిచ్చుందా అని మనకు అర్థమవుతుంది. సో అంతసేపు కాల్లో మాట్లాడుతుంటే ఈ అబ్బాయికి అని డౌట్ వస్తుంది కాబట్టి ఈ అబ్బాయికి కూడా డౌట్ వచ్చింది. దాంతో ఈ అబ్బాయి నిలదీసేసరికి వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది. అంటే వీడినేదో మనం బకరాగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీడు ఆ, నన్ను కంట్రోల్ చేయడం మొదలు పెడుతున్నాడు అని ఒక ఇది వచ్చింది. దాంతో ఈ అమ్మాయి తిరుమలరావుని అడిగిందని చెప్తున్నారు, వీడిని ఏదన్నా పద్ధతిలో వదిలించుకోవాలా, వీడు వదిలేయట్లేడు, వీడిని చంపేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు, నేను విధవైపోతాను కాబట్టి ఇంకా నాకు ఎవరు పెళ్లి కాలేదని అడగరు, ఆ, గమ్ముని ఉండిపోవచ్చు హ్యాపీగా మన ఇద్దరం అనేది ఈ అమ్మాయి ఒక ఆ, ఇది అప్పీల్ చేసింది తిరుమలరావుకి. వాళ్ళ అమ్మ కూడా దాన్ని సపోర్ట్ చేసింది. దాంతో తిరుమలరావు తనకు తెలిసిన వాళ్ళని ఎవరినో పట్టుకున్నాడు. ఇలాగా ఒక అతను చంపాలి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అతని మనోజ్ని పట్టుకున్నాడు. సో మనోజ్కి 75,000 అడ్వాన్స్ ఇచ్చారు. టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇంకా క్లియర్ గా లేదు. సో అడ్వాన్స్ ఒక 75,000 ఇవ్వగానే మనోజ్ ఏం చేశాడంటే, తన సర్వేయర్ కాబట్టి మాది ఒక 10 ఎకరాలు సర్వే చేయాలి సార్, రెండే అంటే తను ఓకే అన్నాడు. తను కారులో ఎక్కించుకొని ఆ, ఎర్రవల్లి చౌరస్తా గద్వాల చిట్యాల రోడ్లో దగ్గర పెబ్బేరు అని ఉంటది. ముందుగా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర చంపుతాం అనుకున్నారు. అక్కడ అదేమో ఊరు చివరిలో ఉంది, ఊరు దగ్గరలో ఉంది కాబట్టి అది వద్దనుకొని మళ్ళీ పెబ్బేరు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్లేస్లోకి తీసుకెళ్లి ముందు రోజే తెలివిగా మనోజ్ ఏం చేశాడంటే కారుకి ఆ బ్లాక్ స్క్రీన్లు ఇవి పెట్టించాడు అనమాట. ముందు బ్లాక్ ఫిల్మ్ అంటారు కదా, ఆ బ్లాక్ ఫిల్మ్ పెట్టించేశారు, అంటే బయటికి కనబడకుండా. దాంతో కారు ఒక దగ్గర ఆపారు. ఆపగానే ఇతను మనోజ్ వెనక నుంచి ముందు సీట్లో కూర్చోబెట్టారు ఇతన్ని, ఆ, ఈ తేజేశ్వర్ని. వెనక సీట్లో నుంచి గబక్కని లేచి కత్తితో మెడ కోసేశారు, గొంతు కోసేశారు. ఇది ఇతను అరుపులో అవి ఉన్నాయి కానీ బయట ఎవడికి కనబడలేదు, వినబడలేదు. సో దాంతో ఇతను చంపేశారు. దాని తర్వాత శవం ఎక్కడేద్దాం అనుకుంటే అక్కడ అంటే అక్కడ జనసంచారం కనబడుతుంది. దాంతో మళ్ళీ ఇతన్ని కర్నూలు వైపు తీసుకెళ్లారు. అక్కడ కూడా 2-3 ప్లేసులు తిరిగారు. ఆ, ఎక్కడ వేయాలని. పూడిచెర్ల అనుకున్నారు ఫస్ట్, మళ్ళీ తమ్మరాజుపాలెం పల్లె అనుకున్నారు ఘాట్లో వేద్దామని. అక్కడ కుదరలేదు. చివరికి పిన్నాపురం క్రాస్ దగ్గర సుగాలిమెట్ అంటారు, అక్కడ గాలేరు నగిరి కాలువ, HNSS అంటారు, ఆ కాలువ దగ్గర శవాన్ని పడేసేసి వెళ్ళిపోయారు. సో ఇది జరిగింది. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా తేజవర్ధన్ వాళ్ళ బ్రదర్ ఫిర్యాదు ఇచ్చాడు, ఇంక పోలీసులు పట్టుకున్నారు. సో ఇప్పుడు అమ్మ కూతురు ఇద్దరు కూడా ఒప్పుకున్నారని చెప్తున్నారు, మేమే చేయించాం, మేము ఇతను అడ్డుగా ఉన్నాడు మాకు. సో ఇది బేసిక్ గా అంటే తల్లి కూతురు ఇద్దరు ఒక అతనితో మేనేజర్తో అఫైర్ పెట్టుకోవడం, మేనేజర్ భార్య ఉండగా ఒక తల్లితో మళ్ళీ కూతురుతో పెట్టుకోవడం. సో ఆ, ఈ నేపథ్యంలో ఆ, ఆ, ఈ హత్య జరిగింది. దీన్నే మామూలుగా సైకాలజిస్టులు ఏంటంటే డార్క్ ట్రయాడ్ అంటారు. డార్క్ ట్రయాడ్ అంటే మూడు అన్నమాట. అంటే నార్సిసిజం, తర్వాత మ్యాకివెలియనిజం, సైకోపతి, ఈ మూడు లక్షణాలు వీళ్ళకు ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఈ నార్సిసిజం అంటే తన డిజైర్స్, తన ఆ, కోరికలు వాటికే ఇంపార్టెన్స్ ఇవ్వడం, దానికోసం ఏదన్నా చేయడం, దీన్ని నార్సిసిజం అంటారు. మ్యాకివెలిజం అంటే ఎంత ప్లాన్డ్ గా వీళ్ళు ముందే పెళ్లి చేసుకొని వీడితో ఆ, మళ్ళీ వీడిని చంపేసి ఇవన్నీ ముందుగా ఆర్గనైజ్డ్ ప్లాన్ చేశారు. ఇతని బైక్ కూడా
ఆ అమ్మాయి జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టిందని చెప్తున్నారు. అంటే వీడు ఎక్కడెక్కడ పోతున్నాడు ఈ కదలికలు కూడా తెలియజేయడానికి. అంటే ఒక ప్లాన్డ్ ప్రకారం తల్లి కూతురు ప్రియుడు కలిపి ఒక ప్లాన్డ్ ప్రకారం దీన్నే మ్యాకివెల్లినిజం అంటారు. అంటే ఏ పనన్నా చెయ్యి నీ అవసరాల కోసం ఏమన్నా చెయ్యి అనే దాన్ని మ్యాకివెల్లి అనేవాడు చెప్తాడనమాట. ఇక మూడోదేమో సైకోపతి. అంటే ఇంత ఇతరుల ఒక ఫీలింగ్స్ కానీ వాడిని పాపం ప్రేమలో దించి మనమే కదా పెళ్లి చేసుకున్నాము ఇతన్ని చంపచ్చా అనేది కూడా లేకుండా ప్రాణానికి ఏమాత్రం విలువ లేకుండా ఎంపతి అంటారు. ఎంపతి ఉండదు, ఇతరుల ఫీలింగ్స్ పట్ల ఏమీ ఉండదు. అటువంటి ఒక బిహేవియర్ని సైకోపతి అని పిలుస్తారు. సో ఈ 3 లక్షణాలు వీళ్ళకి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఈ పోలీసులు దీన్ని ఏ స్థాయి వరకు తీసుకెళ్ళి వీళ్ళకి శిక్ష పడేట్టుగా చూస్తారనేది